అపోస్తలుడైన పౌలు పత్రికలు రాస్తూ సంఘాలకి అద్భుతమైన మాట పలుకుతుంటాడు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక అని. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నామములో రక్షించబడిన, ఆయన స్వరక్తంలో కడగబడిన, వధువు సంఘంలోకి చేర్చబడిన, ఆయన రూపమును ఆయన పోలికను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సమాధానమును కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమాధానము లేనివాడు అసమాధానుడిగా బ్రతుకుతాడు భూమి మీద. సరే, గమనించండి. 144 కీర్తన 12వ మాట చదువుకుందాం. 144 కీర్తన. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేయండి. నాకు బాధ కలిగింది ఏంటంటే, ఎవరి చేతిలో నా బైబిల్ కనపడుతుంది చూస్తే ఒక్కరి చేతిలో కనపడిందని నాకు. ఎవరి చేతుల్లో బైబిల్ కనపడట్లా. యుద్ధానికి వెళ్ళటానికి సైనికుడి చేతిలో ఖడ్గం, డాలు, ఈట ఉండాలి. అలాగే క్రైస్తవుడి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఆమేన్. దీన్ని చదువువాడును వినువాడును గైకున్నవాడు ఏమై ఉన్నాడంట? దరిద్రుడై ఉన్నాడు అని ఉందా వాక్యంలో? ఏమై ఉన్నాడంట? ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. మరి మనం వచ్చింది ఫంక్షన్కే, కానీ దేవుని బిడ్డలలో ఇది కనపడకపోవటం అనేది నాకు చాలా దుఃఖకరంగా ఉంది. సరే, ఏదేమైనా వదిలేద్దాం, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. 144 కీర్తన 12వ మాట చూద్దాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రవీణ్ గారిని, మహారాణిని, పేరు కరెక్టే కదా? మీరిద్దరిని ప్రేమించి ఇచ్చిన జ్యేష్ఠ కుమార్తె మరి జస్మితను తల్లి గర్భంలో కాపాడిన దేవుడు, శిశువుగా కాపాడిన దేవుడు, బాల్యమంతా కాపాడి యవన ప్రాయంలోకి ప్రవేశించడానికి ఆ బిడ్డను దేవుడు కనికరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్యేష్ఠ కుమార్తెగా దేవుడు మరి యవన ప్రాయంలోకి నడిపించాడు. సరే, కుమారులు ఏమై ఉన్నారంట? చదివిన లేఖనాలలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఆమె కుమార్తెలు ఎలా ఉన్నారంట? దేనికి? నగరునకు చెక్కిన మూల కంబాల వలె, అంటే మూల స్తంభాల వలె ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి సంతానంలో జ్యేష్ఠ కుమార్తె ఒక స్తంభముగా దేవుని మహిమార్థమే బ్రతుకునుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డ ఉండునుగాక. అనేక జీవితాలకు మాదిరిగాను వెలుగుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రీతిగా ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఉపవాసమును కలిగి ఉండాలి. మరి దేవుని యొక్క సన్నిధిని, సహవాసమును ఆ బిడ్డ కలిగి ఉండాలి. ప్రైజ్ గాడ్. ఒక స్తంభం వల్లే ఆ బిడ్డ ఉండాలి అంటే ఈ యొక్క అనుభవాలు కలిగి ఉండాలి. ఈ అనుభవాలు కలిగి ఉన్నవాడు బలవంతుడిగా ఉంటాడు, ఎప్పుడు కూడా బలహీనుడిగా ఉండడు, బలవంతుడు అవుతాడు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ప్రైజ్ గాడ్. ఈ బిడ్డే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరు క్రైస్తవుడు దేవుని కొరకు ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాంటి వాడు బలవంతుడు, బలహీనుడు కాదు. పౌలు వలె మాట్లాడగలుగుతాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఆత్మలో బలాన్ని కలిగి ఉండాలి. శరీర బలం, పరిస్థితులు, బలహీనతలు, అనేక ఇబ్బందులు మనల్ని బాధ పెట్టి కృంగదీసిన ఆత్మలో బలాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఎలా ఉండాలంటే ఫలించేది కొమ్మగా ఉండాలి, ఫలించేలాగా ఉండాలి. దేవుని కొరకు ఫలించాలి.
బలంగా ఉండడమే కాదు, కానీ రెండవది ఫలించేది వారిగా ఉండాలి. యోసేపు సమస్త బలహీనత నుండి, ఆ శోధన నుండి పారిపోయినప్పుడు అతడు అనేకులకు ఫలిభరితముగా ఉన్నట్లుగా, అనేకులకు ఆదరణగా ఉన్నట్లుగా, అనేకులు పోషించబడటానికి కరువు కాలంలో అతడు ఆదుకున్న వ్యక్తిగా ఉన్నట్లుగా యేసు నామములో బిడ్డ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా ఉందురుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటిగా ఎలా ఉండాలి? దేవుని ఆత్మ బలాన్ని కలిగి ఉండాలి, మన ఆత్మలో బలవంతులమై ఉండాలి. రెండవది ఏమై ఉండాలి? ఫలించేది వారమై ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలో ఎల్లప్పుడూ ఫలించాలని, దేవునిలో ఫలించాలి. వాక్యానుసారంగా, ఆధ్యాత్మికంగా, సహవాసంలో, దేవుని వెంబడించుటలో, దేవుని గురించిన సాక్ష్యమిచ్చుటలో మనము ఫలించేది వారుగా ఉండాలి. దేవుడు అన్నాడు కదా ఆదాముతో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఆమేన్. మరి సహోదరులను, తన భార్యను దేవుడు ప్రేమించి చక్కని కుమార్తెను ఇచ్చాడు, కుమారుని కూడా ఇచ్చాడు. కుమారుడు ఎలా ఉండాలంట? లేత మొక్క వలె ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ బిడ్డ అలాగే తన తమ్ముడు, చెల్లి కూడా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో ప్రభువుల ఎదుగుదురుగాక. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏడాది కోడెల